హలో ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేతాకి మరొకసారి సుస్వాగతం. బూందీ మన సౌత్ ఇండియాలో రెగ్యులర్ స్నాక్ ఐటమ్. మరి దీంతో రెసిపీ తయారు చేస్తే, ఈ వీడియోలో ఉన్న రెసిపీని గనక ఒకసారి చూస్తే ఎప్పుడెప్పుడు వెళ్ళి బూందీని కొనుక్కొచ్చి ఈ రెసిపీని తయారు చేద్దామా అన్నట్టు అనిపిస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే టొమాటో బూందీ కర్రీ. కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. మరి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా టొమాటోలు, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 కప్పు బూందీ, పచ్చిమిరపకాయలు, తాలింపు దినుసులు, ఆయిల్, అల్లం వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, చిటికెడు ఇంగువ, కొద్దిగా జీలకర్ర పొడి. రైస్లోకే కాకుండా చపాతీ, రోటీ, పూరీల్లో కూడా ఈ రెసిపీ సూపర్. ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి రెబ్బలను చక్కగా మ్యాష్ చేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ కాస్త రఫ్గా ఉంటేనే ఈ రెసిపీకి చాలా బాగుంటుంది. మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి సెపరేట్ చేసుకోండి. ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. టొమాటోలను కూడా వాటి ఎడ్జెస్ని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు, తాలింపు దినుసులు దూరగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇవి కూడా కాస్త కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్, మసాలా కాస్త కుక్ అయిన తర్వాత సన్నగా తరిగిన టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసి మరి కాసేపు కుక్ చేద్దాం. ఈ మిశ్రమాన్ని కలిపెట్టి అరకప్పు వాటర్ను కూడా యాడ్ చేయండి. కలిపెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా కుక్ చేద్దాం. టొమాటోలన్నీ కాస్త సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, అలాగే చిటికెడు ఇంగువ. ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్, 1 కప్పు కమ్మని పెరుగును కూడా యాడ్ చేద్దాం.
ఈ మిశ్రమాన్ని బాగా కలిపెట్టేసి మూత పెట్టేసి మరి కాసేపు ఉడికించుకుందాం. ఆయిల్ స్లోగా బయటకు వస్తోంది. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సన్నని సెగ మీద 1 కప్పు బూందీని కూడా యాడ్ చేద్దాం. ఈ మిశ్రమాన్ని అంతా జెంటిల్గా ఒకసారి కలిపెట్టేసి సన్నని సెగ మీద 1 లేదా 2 నిమిషాలు ఉంచండి. ఒకటి లేదా 2 నిమిషాలలో టొమాటో మసాలాలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బూందీ చక్కగా పీల్ చేసుకుంటుంది. చివరిగా కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసి ఒకసారి కలిపెట్టేసి వేడివేడిగా సర్వ్ చేసేయండి. ఎంతో సింపుల్గా మరెంతో రుచిగా ఉండే ఈ బూందీ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరి అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. అవకాశం వచ్చినప్పుడు మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మరి చివరిగా మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.